వెల్కమ్ బ్యాక్. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో మాట్లాడారంటూ వైరల్ అవుతున్న ఓ వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీపోస్ట్ చేస్తూ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ట్వీట్పై తాజాగా సిద్ధరామయ్య స్పందించారు. అది ఫేక్ వీడియో అని కొట్టిపారేశారు. కేటీఆర్కు ఘాటుగా రిప్లై ఇచ్చారు సిద్ధరామయ్య. ఫేక్ వీడియోలతో కేటీఆర్ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఫేక్ వీడియోలు తయారు చేస్తుంటే మీరు వాటిని ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి మీ పార్టీ బీ టీమ్గా పనిచేస్తుంది. ఎన్నికలకు ముందు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఫేక్ లెటర్తో ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల హామీలకు డబ్బులు లేవన్నట్లు తన ఫేక్ వీడియోపై 2 రోజుల క్రితమే వివరణ ఇచ్చారు. మీకు ఫేక్ వీడియోకు అసలు వీడియోకు తేడా తెలియదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో మీరు ఎందుకు ఓడిపోయారో తెలుసా? ఏది ఫేక్, ఏది ఎడిట్, ఏది నిజమో మీకు తెలియదు. బీజేపీ నకిలీ ఎడిట్ చేసిన వీడియోలను సృష్టిస్తోంది. మీరు వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు. నిజాలు తెలుసుకోనందుకే తెలంగాణలో మీరు ఓడిపోయారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. ఇక అటు కేటీఆర్ పై ట్విట్టర్ ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కౌంటర్ ఇచ్చింది. ఇక అటు కేటీఆర్ పై ట్విట్టర్ ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కౌంటర్ ఇచ్చింది. కేటీఆర్ బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నప్పుడే ప్రబలిక గ్రూప్స్కు దరఖాస్తు చేయలేదని ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్కాన్ను తరలించుకుపోతున్నారని ఫేక్ లెటర్ ఎక్స్లో పెట్టినట్టు తెలిపింది. ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పేరుతో ఫేక్ ప్రచారం మొదలుపెట్టారని, ఫేక్ ప్రచారాలే మీ బతుకు తెరువని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫామ్ హౌస్కు కూర్చోబెట్టారని విమర్శలు చేశారు. ఇక మీరు మారలా అంటూ కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్కు ఊహించని షాక్ తగిలింది. హమాస్ మద్దతుగా లెబనాన్